అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అభివృద్ధి అదే విధంగా జనాభా అంతా కూడా పట్టణాల చుట్టూ కేంద్రీకృతమవుతుంది. సిటీలు ఎక్కడుంటే అక్కడికే వెళ్ళిపోయి మరి ఉపాధి కోసం వెళ్ళి ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడే వాళ్ళ జీవనం కూడా నడుస్తూ ఉంది. ఇల్లులు కట్టుకోవడం, కుటుంబాలు అవన్నీ. కానీ పల్లెలే ఈ దేశానికి పట్టుగొమ్మలు అన్నటువంటి అర్థం రాను రాను మారిపోతుంది. పట్టణీకరణ మొత్తం ఎక్కడైతే ఉందో పట్టణ వ్యవస్థ, మన వాళ్ళు కూడా అందరు వెళ్ళిపోయి అక్కడ బతుకుతా ఉన్నారు. దానికి ప్రధాన కారణము అంటే ఉద్యోగాలు గ్రామీణ ప్రాంతాలలో లేకపోవడం. ఉద్యోగులు అంటే పట్టణాలలో ఉంటారు, రైతులు అంటే పల్లెలలో ఉంటారు అనేటువంటి ఒక ఆలోచన ధోరణి పెరిగింది. కాబట్టి మన శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఉద్యోగాలు కూడా పల్లెలలో ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం. ఇవాళ సిటీలలోకి వెళ్ళే పిల్లలు ఎవరు? బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా ఐటీ కోసం చదివినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరత్ర వివిధ వృత్తి నైపుణ్య కోర్సులు చదివినటువంటి వాళ్ళు కావచ్చు, అంతా మన పిల్లలే. కానీ తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో పోయి మరి ఆ ఉపాధి కోసం అక్కడ జీవిస్తున్నారు. కాబట్టి అట్లా కాకుండా తండ్రి వ్యవసాయము, తల్లిదండ్రులు, అదే విధంగా ఇట్లాంటి ఐటీ పార్కుల ద్వారా ఇండస్ట్రీస్ ఇక్కడి మారుమూల ప్రాంతాలకు వస్తే పల్లెలు కూడా కలకల్లాడతాయి. వ్యవసాయంతో పాటు ఉద్యోగాలు కూడా మన పల్లెల్లో ఉండాలి. కుటుంబం అంతా ఒక దగ్గరే ఉండవచ్చు, ఇట్లా తల్లిదండ్రులతో కలిసి ఉండొచ్చు అనేటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ ను తీసుకొచ్చి ఈ రోజు ఒక మన మారుమూల ప్రాంతాల్లో మరి భూపాలపల్లి నియోజకవర్గం, భూపాలపల్లి జిల్లాలో చూస్తే చుట్టూ గుట్టలే ఉంటాయి. కానీ ఈ గుట్టల మధ్య మరి శ్రీధర్ బాబు సారు అదే విధంగా సత్యన్న మంచి ప్రణాళిక చేసుకొని ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి మరి రాబోయే యువతరానికి వేలాది కొలువులు అందించడం కోసం, ఉద్యోగాలు కల్పించడం కోసం ఈ యొక్క మంచి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మనం అందరం అభినందిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతం అంతా మీరు ప్రత్యేకంగా మీ చిన్నతనం నుంచి, ఎందుకంటే ఈ అడవులలో గుట్టలలో మరి పనిచేసినటువంటి ఈ ప్రాంతం యొక్క కష్టాలు మీకు తెలుసు. కాబట్టి వారు ప్రత్యేకంగా ఈ మారుమూల ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీస్ అనేది తీసుకురావాలని మరి విదేశీ టూర్లలో కూడా నిన్న కూడా మా ములుగు గురించి కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మేము కూడా తొందరలోనే స్థల సేకరణ చేసి మళ్ళీ ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ములుగులో నేషనల్ హైవేకి దగ్గరగా ఏర్పాటు చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తెల్లారి నుండే అధికారం పోయినటువంటి అక్కస్తోటి వాళ్ళు ప్రజల కోసం కాదు, యువతనంతా ఉపయోగించుకున్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. ఉద్యోగమే ఒక ఉద్యమం, ఉద్యోగం కోసమే తెలంగాణ ఉద్యమం అయ్యలే. మరి గ్రూప్ 1 ఇయ్యలే, గ్రూప్ 2 ఇయ్యలే, నోటిఫికేషన్లు ఇయ్యలే. ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా లీక్ అయి క్యాన్సల్ అయి రోజుల తరబడి, సంవత్సరాల తరబడి మన పిల్లలు కోచింగ్ సెంటర్లలో తిప్పుకున్నటువంటి పార్టీ ఇవాళ కొలువుల కోసం మేము ధర్నాలు అంటున్నాం. నిన్న ఒక గొప్ప గొప్ప చట్టాలను, గొప్ప గొప్ప మరి స్టేట్మెంట్స్ ను కూడా అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు మరి ధరణి మూలంగా ఎన్ని ఇబ్బందులు అయినాయో భూపాలపల్లి జిల్లా వాళ్ళు ఎంతమంది మరి ఎంఆర్ఓల చుట్టూ తిరిగిర్రు, కలెక్టర్ల చుట్టూ తిరిగిర్రు, అదంతా తెలుసు. దాని అంతా ఒక ప్రజలందరికి అనుకూలమైనటువంటి భూమాత తెస్తుంటే ధరణి మార్చొద్దు. ఎందుకంటే వందలాది ఎకరాల భూములు కొంతమంది పేదోళ్ళ భూములు పట్టాలు చేసుకున్నటువంటి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా దిగ్విజయంగా జరిగింది. మరి స్కిల్ ఇండియా అని, యంగ్ స్కిల్ ఇండియా అని ఒక గొప్ప ఇండస్ట్రియల్ పార్క్ ను కూడా హైదరాబాద్ దగ్గర మరి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని కూడా మొన్ననే సీఎం గారు, అదేవిధంగా ఐటీ మినిస్టర్ గారు ప్రారంభించడం జరిగింది. అది వస్తుంది పిల్లలకు అందుబాటులోకి. నిన్న జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసినాం. తట్టుకోలేక ఇవాళ విమర్శల మీద విమర్శలు. నిన్నటిదాకా మీరే ఉన్నారు. చేసిన ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంది, వైఎస్ఆర్ గారి ప్రభుత్వంది. ఈ రోజు కూడా మళ్ళీ అంతే లెవెల్లో రుణమాఫీ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు 1 లక్షను 4 విడతలుగా చేస్తారు, అయినా ఇంకా వడ్డీలు పెరిగినాయి. ఇట్లా ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే ఎప్పుడు వెనక గుంజాలి, వెనక లాగుడు బదనాం చేసేటువంటి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు 15 తర్వాత
మిగతా 2 లక్షల రుణమాఫీ అయిన తర్వాత మిగతా సాధక బాధకాలు ఇంకెవరు ఎట్లా మిస్ అయినంతా సమీక్షించుకొని మళ్ళీ ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనతో కూడా మన ప్రభుత్వం, మన సీఎం గారు, మన మంత్రివర్గం అందరం కూడా ఆలోచనలో ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని దీవించాలని కోరుతూ, మరి ముఖ్యంగా సత్యన్న గారు చెప్పినట్టుగా వరదలు వచ్చి ములుగు కానీ భూపాలపల్లి కానీ గత జూలై నెలలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీకు మాకు తెలుసు. ఆ క్రమంలోనే మరి మొన్న 97 కోట్ల వరకు అటు బట్టన్న గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, మేము అందరం ఆలోచించుకొని మరి ఇవ్వడం జరిగింది మా శాఖ నుంచి కూడా. తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా వెల్తుర్లపల్లె రోడ్ కానీ ఇంకా మిగతా రోడ్స్ కానీ అద్భుతంగా చేసుకుందాం. శ్రీధర్ బాబు గారి యొక్క దీవెనలు మా ఇద్దరి మీద ఉండాలి. ఎందుకంటే పక్క పక్కనే ఉన్నాం, మీరు పెద్దలు, మా ప్రాంత పరిస్థితి తెలుసు కాబట్టి. మరి వారు సీనియర్ మంత్రులు, అదేవిధంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రిగా పెద్దలుగా కొనసాగుతున్నారు కాబట్టి వారి యొక్క సూచనలు, అనుభవాలను ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి, అదేవిధంగా సీనన్న గారి యొక్క జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా వారి యొక్క సూచనలు, అదేవిధంగా సలహాలతోటి తప్పకుండా ఈ వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ, తప్పకుండా రోడ్లు కానీ ఇంకే ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాటను మేము నిలబెట్టే బాధ్యత మాది. 7 లక్షల కోట్ల అప్పు వేసిండ్రు, అవతల పడ్డారు. కాబట్టి ఇవాళ వెంటనే అంటే కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి, సమకూర్చుకోవాలి వనరులు, అవన్నీ చేస్తున్నాం. ఖచ్చితంగా మీ అందరి యొక్క దీవెనలు మన ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మొట్టమొదట మన అటవీ ప్రాంతాలలో ప్రారంభిస్తున్నందుకు మరి ఐటీ మినిస్టర్ గా శ్రీధర్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.